పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్లోనే 200 పరుగులు చేసింది హైదరాబాద్. 20 ఓవర్లకు 9 వికెట్లకు గాను 201 పరుగులు చేసింది సన్ రైజర్స్. ఆర్సీబీ టార్గెట్ 202 పరుగులుగా ఉంది. ఓపెనర్లు అభిషేక్ హెడ్ విఫలమైన మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్. ధాటికాడే క్రమంలో క్లసిన్ అవుట్ అయ్యాడు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అనికేత్ వర్మ. ఇక బాల్స్తోనే 18 బాల్స్లోనే 43 పరుగులు చేశాడు అనికేత్. తలా 3 వికెట్లు తీశారు జాకబ్ డఫే, షెఫర్డ్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, 200 పరుగులు దాటుతుందా అనేటువంటి సమయంలో అనికేత్ ఆడినటువంటి ఆట 200 మార్కుని దాటించినటువంటి పరిస్థితి ఒక మంచి టార్గెట్ అనే చెప్పాలి. టార్గెట్ని ఖచ్చితంగా నిలబెట్టుకునేటువంటి అవకాశమే ఉంటుందనేటువంటి మాట. ఎలా ఉండబోతుందంటారు ఆర్సీబీ బ్యాటింగ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్? ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభమే అదిరిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు చిందులేసేలా చితక్కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బౌలర్లను ఉతికారేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగు చేసిన పరిస్థితి ఉంది. 202 టార్గెట్ ఇచ్చారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ త్వరగానే అవుట్ అయిన ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ 80 పరుగులు ఏవైతే చేశాడో ఆకట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. చివర్లో ఫినిషింగ్ టచ్, చివర్లో అనికేత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 18 బాళ్లలోనే 43 పరుగులు స్కోర్ చేసి 200 మార్కులు కూడా దాటించాడు. ఆర్సీబీ బౌలర్లలో మరి హోరాహురిగా వేసినటువంటి జాకబ్ డఫీ కావచ్చు, షెఫర్డ్ కావచ్చు, తర్వాత 3 వికెట్ అయితే తీసుకున్నారు. 202 టార్గెట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్ లో ఇటు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా మరి ఆయన కొట్టినటువంటి సిక్సర్లు కావచ్చు, అలాగే అనికేత్ శర్మ ఆడినటువంటి తీరు కావచ్చు. అనికేత్ శర్మ వర్త్ శర్మ అనే విధంగా కూడా 18 బాళ్లలోనే 43 పరుగులు చేసి అందరినీ కూడా ఆకట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొత్తం కూడా మరి ఆయన ఆకట్టుకున్న పరిస్థితి కనబడుతా ఉంది. మొత్తం 201 పరుగులు పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్ లో అంటే చిన్నస్వామి స్టేడియంలో రావడం. ఎందుకంటే దాదాపు వికెట్లు పడుతున్న తరుణంలో మరి 200 దాటుతుందా, స్కోరు దాటదా అనే కూడా ఉండేది. ముఖ్యంగా ఇక్కడ అనికేత్ శర్మ ఆయన ఆట తీరు చూసిన తర్వాత 200 ఏంటి 210, 20 వస్తుంది అనుకునేంత సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కొంత కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ప్రస్తుతం మరి ఎస్ఆర్హెచ్ అయితే ఒక స్ట్రాంగ్ ఇన్నింగ్స్ అయితే పూర్తి చేశారు. 200 పైచిలకు స్కోరు అంటే ఐపీఎల్ లో మరి ఆషామాషి స్కోరు కాదు. అక్కడ ఆర్సీబీ కూడా మరి పటిష్టమైనటువంటి బ్యాటింగ్ ఉన్నప్పటికీ కూడా సో ఇటు మరి ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి బౌలింగ్ కూడా అంతే పటిష్టంగా ఉంది కాబట్టి మరి రసవత్రంగా మారే అవకాశం అయితే ఉంది. చాలా ఉత్కంఠంగా లాస్ట్ బాల్ వరకు, చివరి బంతి వరకు కూడా చాలా ఉత్కంఠంగా, చాలా రసవత్రంగా మ్యాచ్ అయితే ఉండబోతుంది. చూసినంతసేపు కూడా ఈ నిర్ణీత 20 ఓవర్లు కూడా సో ఎవరికి వారే క్లాసెన్ 30 పరుగులు చేసినప్పటికీ కూడా క్లాసెన్ కూడా భారీ షాట్లు ఆడబోయి ఆయన అవుట్ అయ్యాడు. క్లాసెన్ ఆట తీరు కావచ్చు, అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ఆట తీరు కావచ్చు, అనికేత్ శర్మ ఆట తీరు కావచ్చు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కోహ్లీ అలాగే ఆర్సీబీ బ్యాటర్లు ఎట్లా ఆడతారు, ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వాళ్ళ బ్యాటింగ్ అయినప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంది కదా. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎలాగో వీక్ గానే ఉంటుంది అనేటువంటి ఒక భావనలో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి. మనం కోహ్లీని చూసినప్పుడు కోహ్లీ ఎందుకో చివరి అనికేత్ వర్మ ఆడిన తర్వాత 200 పరుగులు దాటదు అనుకున్నటువంటి తరుణంలో అనికేత్ వర్మ ఆడిన ఆట తీరుతోటి 200 పరుగులు దాటినటువంటి పరిస్థితి. ఎందుకు ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. అదంతా కూడా బ్యాటింగ్లో చూపిస్తాడు విరాట్ అనే ఒక మాట చెప్తున్నారు ఫ్యాన్స్. చూడసంటారా అలాగా? డెఫినెట్ గా విరాట్ కోహ్లీ అంటేనే చేజింగ్ మాస్టర్ అంటారు. చేజింగ్ మాస్టర్ పేరు ఊరికేనే రాలేదు. చేజింగ్ లో ద నెంబర్ 1 బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే విరాట్ కోహ్లీ. ఆయన కనుక ఒక 10 పరుగులు లేదా 10-20 పరుగుల పైన కనుక వెళ్తే దాదాపు ఆ మ్యాచ్ అయిపోయేదాకా అంటే చివరి బాల్ వరకు కూడా నిలబడే సత్తా అదే. అంటే మ్యాచ్ స్టార్టింగ్ లో క్రీజ్ లో ఎలా ఆడాలి,
క్రీజ్ లో ఎలా నిలదొక్కుకోవాలి, పరుగులు ఎలా రాబట్టాలి అనేది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. సో అందుకే రన్ మిషన్ అంటారు. ఫస్ట్ కొంచెం స్లో ఆడతాడు, మధ్యలో కొంత యాక్సిలేటర్ చేస్తారు, తర్వాత హాఫ్ సెంచరీ దాటిన తర్వాత మరి 10-20 బాళ్లలోనే మరొక హాఫ్ సెంచరీ వేసేంత ఆయన ఆట తీరు ఉంటది. కాబట్టి అందుకే ఆయనని చేసింగ్ మిషన్ అన్నారు, రన్ మిషన్ అన్నారు. సో మొత్తం కూడా కొంత మరి గట్టిగా ఉండే అవకాశం అయితే ఉంటది. విరాట్ కోహ్లీ కావచ్చు, ఫిలిప్ సాల్ట్ కావచ్చు, కెప్టెన్ రజిత్ పటిదార్ కావచ్చు, జితేష్ శర్మ కూడా చాలా బాగా ఆడతాడు, టీమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు మరి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు కూడా ఆకాశమే హద్దుగా మరి బ్యాటింగ్ చేసే అవకాశం కనబడతా ఉన్నాయి. అంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ ఐపీఎల్ మ్యాచ్ ఒక చూడముచ్చటగా, కొంత రసవత్రంగా, కొంత ఉత్కంఠ భరితంగా అయితే ఐపీఎల్ ఉంటది. కాబట్టి ఆబ్వియస్లీ అంటే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ ఉంటారు కాబట్టి కొంత సపోర్ట్ అనేది దొరుకుతా ఉంది. అటు ఆర్సీబీకి, కోహ్లీకి కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి హైదరాబాద్, అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆర్సీబీ గెలవాలి అని కూడా మరి అందరూ అనుకుంటారు. సో మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏంటి, కోహ్లీ ఆట తీరు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఒక ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్ అయితే తిలకించిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఎస్ఆర్హెచ్ దూకుడు మీద ఆడింది, భారీ స్కోర్ని అయితే చేసింది. ఆర్సీబీ ముందు 202 పరుగుల టార్గెట్ని అయితే పెట్టింది. ఇక తొలి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ 200 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అయితే ఒకంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓపెనర్ల అభిషేక్ హెడ్ విఫలమైనప్పటికీ మెరుపు హాఫ్ సెంచరీతో ఇషాన్ కిషన్ ఆదుకున్నటువంటి పరిస్థితి. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. అయితే ధాటిగా ఆడేటువంటి క్రమంలో క్లసిన్ అవుట్ అయినటువంటి తీరు కూడా ఒకంత నిరాశపరిచింది. చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అనికేత్ వర్మ. 18 బాల్స్లోనే 43 పరుగులు చేశాడు అనికేత్. తలా 3 వికెట్లు తీశారు జాకబ్ డఫే, షెఫర్డ్.